ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలని. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 15 నెలల కాలంగా జరుగుతున్న ప్రజా ఉపకార పనులు కాకుండా ఇలాంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమంగా కేసులు బనాయించడం, వారిని ఇబ్బందుల పాలు చేయడం అనే కార్యక్రమమే తప్ప ప్రజల కోసం ప్రజలు ఏదైతే మీరు చెప్పిన హామీలు గాని, ఏదైతే మీరు చెప్పిన సూపర్ 6 హామీలన్నీ కూడా మీరు అమలు పరచలేక ఇలాంటి కార్యక్రమాలన్నీ మీదకు తీసుకొచ్చి మీ తాలూకా ప్రభుత్వ వైఫల్యాన్ని వేరొకరి మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ సుమారు 15 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు. ప్రజలే కాదు, అన్ని వర్గాల వారు గమనిస్తా ఉన్నారు. మరి నిన్నటి రోజునే మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తా ఉంది, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు, ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంటి అనేది నిన్నటి రోజున తెలిసింది. మరి ఇవాళ ఇందాడే చెప్పినట్టు, మా సోదరుడు చెప్పినట్టు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి, వారు మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు, లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తా ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ఇలాంటి మాటల పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీ వేదికగా ఉన్న వారు చూడాలి, చట్టాలు చేసేవాళ్ళు. కానీ వారు చేసిన మాటలను మరి పూర్తిగా యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఖండించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిపాలన ఏ రకంగా కొనసాగుతా ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో నిర్దోషిగా వారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులన్నీ తప్పకుండా న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేయడానికే మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి వారికి సంఘీభావం, వైఎస్ఆర్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈ రోజు వారికి వచ్చి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.